నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించిన ట్రంప్. 21తో ముగియనున్న కాల్పుల విరమణ. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఆగని అగ్ని ప్రమాదాలు. తాజాగా హైదరాబాద్లో మంటల్లో కాలి బూడిదైన హైదరాబాద్ పాలకొల్లు బస్. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం తాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడి. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఆ దేశం తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే ఇరాన్పై మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆరిజోనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. ఈలోపే ఒక ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య సోమవారం మరోసారి చర్చలు జరగనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా ఓ ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒప్పందం కుదరకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించుకోవచ్చని తెలిపారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతోందన్నారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్ధమైంది. అప్రమత్తమైన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందికి దించివేశారు. బస్సు మియాపూర్ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ దుర్గామహేశ్వరి ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం రాత్రి మియాపూర్ నుండి పాలకొల్లు వెళ్లేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో కేపీహెచ్బీ సమీపంలోని పద్మావతి ప్లాజా బస్టాప్ వద్ద ఆగి ఉంది. రాత్రి 10:45 సమయంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో తొలుత మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను కిందికి దించివేశారు. అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఘటనా స్థలికి ట్రాఫిక్ సిఐ జానయ్య, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందంటే ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం. బండి పికప్ చేసి వస్తున్నాం. పొగట్పల్లి వచ్చినాక ఇక్కడికి వచ్చాను. జస్ట్ నియర్గా మనకి వచ్చిన పొగట్పల్లి వచ్చినాక ఇంజన్ మానిటర్ పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేసాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాను. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. చిన్నపిల్లలు మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ వచ్చి బయటికి కస్టమర్ దించేసి పొగ వచ్చిన తర్వాత మనం సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో గచ్చిబౌలి హైదరాబాద్ ఫిట్నెస్ అన్నీ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పాలకులు ఫిట్నెస్ అన్నీ ఉంది. పాలకు హైదరాబాద్ నుంచి నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఎక్కడైనా ఫస్ట్ ఇక్కడ పొగట్పల్లిలోనే పొగ వచ్చింది. బస్సులో ఎక్కడైనా సీట్ దగ్గర ఇంజన్ దగ్గర 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి మచిలీపట్నం వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడ నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీ వచ్చిందో జేఎన్టీ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని, భారీ స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణ, నాణ్యత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో నాసిరకం మద్యం సేవించి అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని, దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
జగన్ రెడ్డి పాలనలో సరైన బ్రాండ్లు అందుబాటులో లేక ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకొని తాగాల్సి వచ్చిందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు ప్రాంతాల్లో అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం నాణ్యతను పరీక్షించి ప్రజలకు హానికరంగా ఉన్న బ్రాండ్లను పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ప్రజలు విచ్చలవిడిగా మద్యం సేవించకుండా ఉండేందుకు వైన్ షాపుల్లో ప్రత్యేక గదులు, అనుమతులు కూడా ఇచ్చామని మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా మద్యం విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మందు తాకి కూడా ఆ రోజున చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని డిస్టరీస్ విషయం దగ్గర నుంచి, ఈఎన్ఏ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శాంపిల్స్ పరీక్ష చేస్తున్నాం. ఆ పరీక్ష చేసినటువంటి శాంపిల్స్ని మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ప్రతి బాటిల్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. దాని ద్వారా మన బాటిల్ ఏదైతే బాటిల్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఇమీడియట్గా అందులో ఏదైనా తేడా ఉంటే ఎల్సీ టిక్కర్ ఏదైనా వస్తున్నా కూడా ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి సురక్ష యాప్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో వాళ్ళు డిక్టేట్ చేసేవాళ్ళు, ఈ బ్రాండ్స్ మాత్రం అవైలబిలిటీలో. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మరిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మండల పరిధిలో 2 ప్రధాన చెరువులున్నాయని, ఈ 2 చెరువులకు పూర్తి స్థాయిలో నీటిని నింపినట్లయితే మండల పరిధిలో అన్ని గ్రామాలకు తాగు, సాగునీటికి సమస్య ఉండదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది కంది పంట దిగుబడి బాగా వచ్చింది. గోతాల కొరతతో కొనుగోలు కేంద్రంలో కందుల కొనుగోలు చేయడం ఆలస్యమవుతోందన్నారు. గుండ్ల సముద్రం గ్రామంలో పశువుల మేత, పోరంబోకు భూములు చాలా వరకు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. ఆ భూములను సంరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు కల్పించాలని, రోడ్ల నిర్మాణం చేయాలన్నారు. గ్రామంలో కొంత భూమి 22A కలిపామని, 22A నుండి ఆ భూమిని తొలగించాలన్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధిలో, ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఒక అధికారి చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉండాలి. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసులు అయితేనేమి, ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను త్వరితగతిన తీర్చి వారందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఉంది అని ఒక భరోసా ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంగా ఉంది. దానికి సంబంధించి ప్రతి సోమవారం కూడా మనము టీజీఆర్ఎస్ అని చెప్పి ప్రజల యొక్క అర్జీలన్నీ కూడా మనం తీసుకుంటూ ఉన్నాము. అయితే అవి కూడా కొంతవరకు సాల్వ్ అవుతున్నాయి, కొంతవరకు కూడా మళ్ళీ సాల్వ్ కావట్లేదు. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్య అంటేనే పరిష్కారం. సమస్యను మనం ఏదైతే ఉన్నామో దానికి కంపల్సరీగా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వైపు డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ పనిచేస్తుందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మేబీ ఆ సమస్యను బట్టి 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, బట్ కంపల్సరీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఈ పల్లె నిద్రలో మీరందరూ కూడా ఫ్రీగా మాట్లాడండి.
సో ఇది కలెక్టర్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు, మీ ఊర్లో ఉంటున్నాడు కాబట్టి మీకు ఫలానా సమస్య ఉంది, నాకు ఇలాంటిది ఉందని చెప్పేసి సావధానంగా చక్కగా మీరు చెప్తే దానికి పరిష్కారం ఉంటే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, ఇమ్మీడియట్గా దానికి సంబంధించి రెస్పాండ్ అవుతారు, నోట్ చేసుకుంటారు. తర్వాత ఒకవేళ అదే ఏదైనా పెద్ద సమస్య అయితే కనుక నేను కూడా తీసుకుంటాను దానికి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రతి సమస్యను కూడా వింటాం. నేను ఆల్మోస్ట్ ఈ రాత్రి అంతా ఉంటాను కాబట్టి చాలా టైం ఉంది, చక్కగా కూర్చుని ఒకటి తర్వాత ఒకళ్ళు మీ గురించి చెప్తే అది ఆరోగ్య సమస్య అయినా, లేదంటే హెల్త్ సమస్య అయినా, లేదంటే ఈ ఊరికి సంబంధించిన ఏదైనా ఇష్యూ అయినా, ఇలాంటివన్నీ కూడా ఒక మంచినీటి సమస్య అయినా, ఒక పారిశుద్ధ్య సమస్య అయినా, పశువులకు సంబంధించిందైనా, తర్వాత వ్యవసాయానికి సంబంధించిందైనా, లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ సంబంధించి అయితే మీరు చెప్పచ్చు. ఒకవేళ నాకే ప్రైవేట్గా చెప్పాలి, ఈ సమస్య 10 మందిలో చెప్పలేదు లేదని ఉంటే కనుక మీరు ఆ విషయం ఉందని చెప్తే నేనే స్వయంగా మీతో మార్నింగ్ వచ్చి ఒకసారి వింటం కూడా జరుగుతుంది. సో ఈ రోజు ఉంటాము, మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ కూడా కొన్ని విలేజెస్, పక్కన ఉన్న విలేజెస్ కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి సో కంప్లీట్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా మీ ఊరు వచ్చి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 25 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నాతో పాటు వస్తున్నారు. మీ సమస్యలు విన్న తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు చేయగలిగితే రేపటికల్లా చేయడం జరుగుతుంది. లేదు అని అంటే కనుక ఒక 2-3 రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. జలధార జలహారతి పనులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత అధికారులను హెచ్చరించారు. కనిగిరిలో జలహారతి పనుల పురోగతిపై అధికారులు ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని 6 మండలాల్లో ఉన్న 134 చెరువుల్లో చేపట్టాల్సిన పనులపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో 5 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించగా వాటిలో 4 మండలాలు కనిగిరిలోనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల్లోని చిల్లకంప, పూడికతీత పనులపై ఎంపీడీఓలు, బీవీజీ రామ్జీ పథకం సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేస్తే వచ్చే వర్షాకాలంలో చెరువులు నీటితో కలకల్లాడుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. బీవీజీ రామ్జీ సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, కనిగిరి ఇన్ఛార్జ్ ఆర్డీఓ శివరామరెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ కనిగిరి నియోజకవర్గంలో దీన్ని ఎందుకు మనం చేపట్టాలి అనేది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి ప్రాముఖ్యత, తద్వారా ఈ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ కింద దాతల సాయంతో చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా మనం చేయాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఎక్కడైతే అవసరమైనటువంటి వర్క్స్ ఐడెంటిఫై చేశామో వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు మరి ఈ కార్యక్రమాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దిస్ షుడ్ బి ఆన్ యువర్ టాప్ ప్రియారిటీ. ఖచ్చితంగా మరి జలహారతి ప్రోగ్రామ్ అనేది మన మార్కాపురం జిల్లాకి అత్యంత ఆవశ్యకం. కాబట్టి మరి ఈ ప్రోగ్రాంలో మీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి వారి విలువైన చీమకుర్తిలో ప్రేక్షకులు అభిమానులతో కలిసి కాలగమనం సినిమాను హీరో రాజా బిరుదుల సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వీక్షించారు. బిరుదుల రాజా హీరోగా దర్శక నిర్మాత బుర్రి సుధాకర్ రూపొందించిన కాలగమనం చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చీమకుర్తి K3K సినిమా హాల్లో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అభిమానుల ప్రేక్షకుల మధ్య కేక్ కట్ చేసి హీరో రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన హీరో రాజా కాలగమనం చిత్రంలో చాలా చక్కగా నటించారని ఎమ్మెల్యే అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించి ఆదరించాలని, రానున్న రోజుల్లో హీరో మరింతగా అలరించనున్నాడన్నారు.
హీరో మా సంతనూతలపాడు నియోజకవర్గం పాటిమేడిపాలెం వ్యక్తి ఈ సినిమాలో మేము బాగా బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా హీరోయిన్ లావణ్య, దాని తర్వాత డైరెక్టర్ సుధాకర్ గారు కూడా ఒక ఆర్టిస్టిక్ సినిమా విత్ సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్ ఉన్న సినిమా. బాగా కొద్ది కాలంలోనే 60 డేస్లోనే ఒక మంచి సినిమా తీశారు. ఖచ్చితంగా అది హిట్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. రాబోయే కాలంలో కూడా ఈ యాక్ట్రెస్ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, మా పాటిమేడిపాలెం హీరోకి కూడా మంచి సినిమా భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ, మా సంతనూతలపాడు నియోజకవర్గం అందరికీ. అలాగే ఈరోజు మాకు మా ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు రావడం జరిగింది. సినిమా చూశారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆయన ఎంతోమంది కొత్త కళాకారులకి ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఇప్పుడు. అలాగే ఈరోజు మన మూవీ కూడా రావటం, నాకు ఆయన ఆశీస్సులు ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా రెస్పాన్స్ మార్నింగ్ నుంచి చూస్తున్నాము, సినిమా రెస్పాన్స్ చాలా బాగా పాజిటివ్గా వస్తుంది. ఇదంతా ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన ఊరు వాళ్ళందరూ చూపించే ప్రేమ ఎప్పటికీ ఎవరిని మర్చిపోలేను. ఇంకా ఇలాంటి సినిమాలు మంచి తీసి మీ అందరికీ గౌరవంగా ఉంటానని చెప్తున్నాను. అయితే మూవీ ఇంకా చూడలేని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. మంచి మూవీ, చాలా బాగుంటుంది. ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. ఇంట్లో యూత్ ఉంటే ఆడపిల్లలు కానీ. అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు ఉండకూడదని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మరిపూడి మండలం గుండ్ల సముద్రంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఇటీవల చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అంతర్గత సిమెంటు రోడ్లు నాణ్యత పరీక్ష ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మర్రిపూడిలో రీసర్వే జరుగుతున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు. యానం నరసింహ, యానం గురవయ్య, యానం నాగయ్య భూములను అధికారులు రీసర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలోనే రైతుల సమక్షంలో ఈకేవైసీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, జిల్లా సర్వే అధికారి గౌస్ బాషా, రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ఇదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ వస్తుంది. సో ఒకసారి నీకు డాక్యుమెంట్లో కొంచెం అటు ఇటు ఉన్న డాక్యుమెంట్స్ అనేది అప్పుడు రాసిందే కాబట్టి వాళ్ళు సరిగ్గా కొలిసి ఉండరు దానికి. సో నా డాక్యుమెంట్లో ఎంత ఉంది, లేకపోతే ఇది ఇక్కడికి వచ్చేదానికి ఎంత ఉంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది ఎగ్జాక్ట్. ఓకే, సో ఎగ్జాక్ట్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు తన కార్యాలయంలో ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజల ఆయా సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. అర్జీలను త్వరగా పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు, ఒక ఫోటో చెప్పి
పోలేరమ్మ గుడి వద్ద ఆదిత్య డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమల్లి శేషారెడ్డి, సెక్రటరీ నల్లమల్లి సుగుణారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ సురేష్ ప్రారంభించారు. సుమారు 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సురేష్ సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని, ఈ విషయాన్ని తమ విద్యార్థులకు చెప్పగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా శాఖ రక్తదాన నిల్వలను సేకరించింది. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఒంగోలులో మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమల్లి శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం నల్లమల్లి సుగుణారెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందొచ్చారు. ఈ క్రమంలో సుమారుగా 50 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సొంత నిర్ణయంతో రక్తదానం చేయడం జరిగింది. ఈ వేసవికాలంలో రక్త నిల్వలు అనేటువంటివి చాలా కొరతగా ఉంటాయి. దానికి అనుగుణంగా మా విద్యార్థులు ముందుకు వచ్చి ఈ రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా క్యాంపస్లో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లో నేను పార్టిసిపేట్ చేసి నా బ్లడ్ని డొనేట్ చేశాను. నా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నాలాంటి ఎంతోమంది విద్యార్థులు కూడా డొనేట్ చేశారు. ఎంతోమంది ప్రాణాలకి ఈ రక్తదానం అనేది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇలాంటివి ముందు నేను ఇంకా డొనేట్ చేయాలి. ఈరోజు మా కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఈ క్యాంప్లో మేము నా బ్లడ్ కూడా డొనేట్ చేశాను. ఇక్కడ బ్లడ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా బ్లడ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అందువల్ల ఇలాంటి క్యాంపులు ఇంకా ఎన్నో చేయాలని బ్లడ్ డొనేట్ ఇంకా నేను చేస్తానని చెప్పి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషణ పక్వాడ కార్యక్రమంపై అవగాహనతో పాటు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నిర్వహించామని సి సెక్టర్ సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. ఒంగోలు సోనియా గాంధీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆరోగ్య సూత్రాలతో పాటు ఆహారాన్ని అందించడం, గర్భవతులకు, బాలింతలకు బియ్యం, చిక్కీలు, పాల ప్యాకెట్, పిండి పదార్థాలు అందించడం ద్వారా రక్తహీనత లేకుండా ఉంటుందన్నారు. పిల్లలు చెడు ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే అనర్థాలను తెలిపారు. చిన్నారులకు ఆదర్శమైన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు బాటలు వేస్తున్నాయన్నారు. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్తో పోటీగా మేడం ప్రతి ఈవెంట్ చేయాలంటారు, ప్రతిదీ సెలబ్రేట్ చేయాలంటారు, స్పీచెస్ నేర్పించాలంటారు, ఇంగ్లీష్లో మాట్లాడాలంటారు, స్పెల్లింగ్స్ కానీ చాలా బాగా ఒక్కటని కాదు ప్రతి ఒక్కటి ఇక్కడ లేనిదే లేదు. ఫస్ట్ నుంచి కూడా బాగా మేడం వాళ్ళు చూసుకోవడం కానీ గేమ్స్ కానీ వాళ్ళ అల్లరి తగ్గించడం కానీ ప్రతిదీ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. ఇలా సెలబ్రేషన్ చేస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా మా పెద్దమ్మాయి ఇక్కడే చదివించాము. యాన్యువల్ డే అప్పుడు కూడా ఇట్లాగే చేశారు. ప్రతిదీ కూడా ఒక యాక్టివిటీ అని పెట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలని. నాకు తెలిసినంత వరకు
బయట మరి కార్పొరేట్ స్కూల్స్కి పంపిస్తే అంత బాగా చూసుకుంటారా లేకపోతే అంత బాగా నేర్పిస్తారా అనేది నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను పంపించలేదు కాబట్టి. బట్ ఇక్కడ చూసుకున్నంత ఇక్కడ చేసిన సోనియా గాంధీ అంగన్వాడీ కేంద్రంలో వెన్ను తీసుకొని ఈ పోషణ పక్వాడా అనేది నిర్వహించడం జరుగుతుంది. రెండవది వచ్చేలాకి మెయిన్గా ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నవచైతన్య, అంటే ప్రెగ్నెంట్ నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లల యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంటుంది. వాళ్ళకి తీసుకోవాల్సిన పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మైల్ స్టోన్స్ గురించి ఇవన్నీ వివరించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందులో తల్లిదండ్రులు, తండ్రుల యొక్క భాగస్వామి చేయమని, తర్వాత నాయనమ్మలు, తాతలు కూడా యొక్క ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ మేము ఏం చేసామంటే వంటకాలు తయారు చేసి డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే గ్రాడ్యుయేషన్ డే కింద మన సోనియా గాంధీ ఆయనాల వెంకట సుభాదేవి, గ్రంథి పిచ్చయ్య శ్రేష్ఠి శిక్ష బృందం ఆధ్వర్యంలో ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి ద్వితీయ ఉదయాస్తమాన సేవలను మురికిపూడి త్రినాథ చక్రవర్తి ఆచార్యుల ఆధ్వర్యంలో వైకానస ఆగమయుక్తంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, తోమాల కొలుపు, సహస్రనామార్చన, స్నప్న తిరుమంజన కార్యక్రమాన్ని జరిపించారు. స్వామి అమ్మవారి విగ్రహాలను వేదికపై కొలువుదీర్చి గంధాభిషేకాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మిరియాల సాయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. ఒంగోలు చెన్నకేశవస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగి 16 రోజులు పూర్తయిన సందర్భంగా పూజా క్రతువులు నిర్వహించారు. చెన్నకేశవస్వామి వారికి ఊంజల్ సేవ, రాజ్యలక్ష్మీదేవికి అభిషేకం, మల్లెలార్చన, పల్లకి సేవలను నయన మనోహరంగా జరిపించారు. అర్చకులు రమానాథాచార్యులు, ఉభయదాతలు, కొప్పురావూరి సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. జగదీశ్వరీయం తాం శ్రియం భయదాః
दक्षिणभ्यङ्गिहीतामज्ञिवर्णां तपसा ज्वलन्ते वैरोजनीं कर्मफलेषु दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसि చంద్రవదనముని సేవ చేయంగా అంతముగా గురువుగా పట్టి ఒంగోలు శర్మ కాలేజ్ క్రికెట్ మైదానం ఎదురుగా సీతారాంపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చోరీ జరిగిన విషయాన్ని స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సమాచారం అందిన వెంటనే సిబ్బంది క్లూస్ టీం సేకరించి సంబంధిత వ్యక్తి నుండి దేవస్థానం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక మానసిక రోగిగా అతనికి ఎటువంటి ఆధారం, సంబంధిత బంధువులు ఎవరూ లేకపోవడంతో ఇలా చేస్తున్నట్లు విచారణలో తేలిందని వన్ టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. దేవస్థానం నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. సిఐ, రక్షక దళ సిబ్బందికి, సంబంధిత అధికారులకు కమిటీ సభ్యులు ఇందుర్తి పవన్ విఘ్నేష్, పాపిశెట్టి సురేంద్ర, గణేష్, బేతన మోడి సాయి, శివ, కరవది రాజేష్, దనిశెట్టి రాము ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం మన శర్మ కాలేజీ దగ్గరలో ఉన్న వినాయక టెంపుల్లో హుండీ దొంగతనం జరిగిందని చెప్పేసి సమాచారం తెలియడం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మా యొక్క క్రైమ్ టీము వాళ్ళు అక్కడ వెళ్ళేసి ఆ చుట్టుపక్కల వెరిఫై చేయడం జరిగింది. ఆ నియర్ బై ఉన్న సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తే ఒక వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంది. ఆ వ్యక్తి ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఎంక్వైరీ చేసి ఆ వీడియో చూపిస్తే అతను ఇక్కడే లోకల్లో తిరిగే శ్రీనివాస్ అనే వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ శ్రీనివాస్ కొంచెం మతిస్థిమితం లేక చుట్టాలు బంధువులు ఎవరు పట్టించుకోగా, భార్యాభర్తలు ఎవరు లేరండి, భార్య పిల్లలు ఎవరు లేరు, బంధువులు ఎవరు పట్టించుకోకపోవడంతో మానసిక స్థితి సరిగా లేక రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ కూర్చొని కొంతసేపు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఈరోజు మార్నింగ్ ఏదైతే మన ఈ వినాయక టెంపుల్లో ఉండి ఉన్న డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా అతని ఇల్లు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలియడంతో వెంటనే అతని దగ్గరికి వెళ్ళేసి వెరిఫై చేయడంతో ఉన్న ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో అతను హుండీలో తీసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ చేయడం జరిగింది. అతను మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్. అతనికి ఎవరు చుట్టాలు పట్టాలు ఎవరు లేరు, వాళ్ళు పట్టించుకోకపోవడంతో అతను బాగా మానసిక రోడ్లంతా తిరుగుతూ ఉన్నాడు. అంతేగాని అతను కావాలని ఇది చేయలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్లో అలంకరించి ఉన్న ఏవైతే వస్తువులు అవి కూడా తీయడం జరిగింది. అవి మొత్తం కూడా రికవర్ చేసి వాళ్ళ ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నాయకుడు కొటికలపూడి శ్రీనుకు అద్దంకి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి పాడెమోసిన అశోక్ కుమార్ నిరంతరం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు, వారి కష్టసుఖాల్లో నేను ముందుంటాను అని భావోద్వేగానికి లోనయ్యారు. చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నాయకులు కొటికలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భవానీ సెంటర్లో ధర్నా చేశారు. బాధితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నిలదీశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డ్రైవరు ఆర్ కమ్ ఓనరు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో డ్రైవ్ చేస్తున్నప్పుడు అతని చేతుల్లో బాటిల్ పట్టుకొని ఉన్నాడు.
ఎవరు బాటిల్ మాకు కనపడలేదు. ఎవరు ఎంత యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాటిల్ ఎక్కడ ఉంటాడు, ఎగిరి పడతాడు కదా. ఎవరు కార్లో ఉంటాడు కదా, కార్లో ఉన్నాడు ఎగిరి పడతాడు సార్. ఎగిరి పడతా అంటే ఇప్పుడు ఎవిడెన్స్ నేను ఫోన్ చేసి చెప్పాను. డైరెక్ట్ గా ఎవడైతే చూసాడో ఆ ఎవిడెన్స్ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను సార్. నేను దాయటానికి లేదు కదా. ఇక్కడ 10 మంది ఉన్నారు సార్, ఇంట్లో ఒక్కరితో చెప్పించండి. మీరు మిమ్మల్ని మీరు దేవుళ్ళు అంటలేదు సార్. మీరేమి దేవుళ్ళు అని అక్కడ అంటలా. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఎందుకంటే మీరు ఫోటోలు చూపిస్తున్నారు. నేను ఎక్కువ ఎక్సెస్ గా మాట్లాడలేదు సార్. ఇప్పుడు బాడీ తీసుకొస్తున్నారు. హలో, చెప్పండి. మేంగా డబ్బులు ఇప్పించి పూచి కాదు, ఇస్తే మీరు తీసుకోండి. మా వంతు సహకారం ఏమైందంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసి పెట్టి పూచి నాది అని చెప్పాను. నిన్న ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొట్టికపూటి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున, అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాజిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమెరికాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించిన ట్రంప్. 21తో ముగియనున్న కాల్పుల విరమణ. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఆగని అగ్ని ప్రమాదాలు. తాజాగా హైదరాబాద్లో మంటల్లో కాలి బూడిదైన హైదరాబాద్ పాలకొల్లు బస్. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం తాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. అబద్ధం శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.